అధ్యాయం 11వ వచనం చదువుకున్నామని. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూసి మనుషులు భయము విడిసి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయదు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కలవలసింది మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొక దినాన్ని ప్రభా మీరు మాటలు ప్రేమ చేశారు. ప్రభా, ఈ మధ్య సమయంలో మీ సన్నిధి నాతో ఉంచి మాతో మాట్లాడండి. ప్రభా, మీకు సమీపస్తులుగా దగ్గర వారిగా జీవించడానికి మాకు నేర్చున్నాయి. ప్రభా, మీ వాక్యంలో అనేక పర్యాలు మాతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా గ్రహింపలేని వారుగాను, గుర్తించలేని వారుగాను, అందరుగాను, వీటి వారుగానే కనబడుతున్నాము. అని ప్రభా, లోకంతో మనుషులతో పోల్చుకునే వారు కాకుండా మీ వాక్యంలో మీకు పోల్చుకొని దిద్దుబాటు చేసుకునే అనుభవాలు మాకు అనుగ్రహింప చేసి సహాయం చేయండి. మాతో మాట్లాడమని అనుకులను ఏకలను నీకు మీ వాళ్ళైనా నన్ను మరుగు చేసి నా దోష పాపలను క్షమించి అన్నది మాటలు గురించి ప్రభావం ఇది వారికి హృదయ మాట్లాడడానికి శక్తినిచ్చి మీరు మహిమగా పొందుతున్నాను. ప్రవేశనామని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు అనగా పరిశుద్ధుడు. దేవుడు అనగా పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పాపినైన మానవుని ప్రేమించడంలో ఎంత గొప్పతనం ఉన్నది. ఒక మానవుడు ఒక పాపిని ప్రేమించడంలో విభుడైపోతాడు. ఒక పాపిని ప్రేమించుకోవాలి. కానీ పరిశుద్ధుడైన దేవుడు పాపినైన మానవుడిని ప్రేమించడంలో ఇంకా లోబడని వారి వైపు నెలలు చేర్చుతున్నాడు అని రాయడు. కనుక దేవుని ప్రేమకు మానవుని యొక్క ప్రేమకు ఎంత వ్యత్యాసం అవునది. కనుక దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. అంటే దేవుని మనం తెలుసుకోవాలంటే మన ప్రేమ సరిపోదు, కానీ దేవుడి ప్రేమే కావాలి. దేవుడి ప్రేమ మన ప్రేమను మనకున్నటువంటి ఆలోచనలు కానీ ప్రేమ కానీ మనకున్నటువంటి మనం పక్కన పెట్టి దేవుడి ప్రేమ అంటే మనకి మానవుని ప్రేమకు మించినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం వెళ్ళగలిగినప్పుడే దేవునిని ఎదిగిన వాడుగా ఉంటాం, దేవుని తెలుసుకునే వాడుగా ఉంటాం. కనుక దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు అని. కనుక దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో ఉన్నప్పుడే మనము సంపాదించాలి. ఆ ప్రేమ లోకంలో సంపాదించాలి. ఆ ప్రేమ లక్షణాలన్నీ రాయబడ్డాయి. ఆ లక్షణాలు మనం ధ్యానం చేసుకుంటూ వింటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యంలో ఉన్నటువంటి
ఆ మాటలు ధ్యానం చేస్తూ మనకి పోల్చుకుంటూ మనం ఎక్కడున్నామో గ్రహించుకుంటూ మనము దేవుడిని వేడుకోవాలి. మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలి, దేవుడు వినాలి. కొన్ని విషయంలో కోత వచ్చి మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ మన లెక్కలో మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థన దేవుడి దృష్టికి వెళ్తున్నా అని మన ప్రార్థన దేవుడి దృష్టికి వెళ్తుందా, మనం పెట్టిన అప్లికేషన్ దేవుడి దగ్గరికి చేరిందా, కానీ మనం రిమైండ్ చేస్తున్నామా, తిరిగి మరలా అడుగుతున్నామా, దేవుడికి అసాధ్యమైంది ఏదైనా కలదా, దేవుడు మన ప్రార్థన వినకుండా ఉన్నాడా, ఆలకించకుండా ఉన్నాడా, ఇవన్నీ మనం యోచన కలిగిన వారంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయడం, ఎక్కువగా దేవుడితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ఎక్కువగా దేవుడితో మాట్లాడటం నేర్చుకోవాలి. మనుషులతో మాట్లాడటం తెచ్చేయండి. మనుషులతో మాట్లాడటం అతనిలో ఉన్నది ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళలో ఉన్న ప్రభావం మీలోకి వస్తుంది, మీకు తెలియదు. కనుక ఎక్కువగా మాట్లాడటం, మనుషులతో ఎక్కువగా మాట్లాడటం, ప్రార్థన ఎక్కువగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు, ప్రార్థన చేసే విధానం నేర్పిస్తాడు. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన దేవుడి సముఖంలో జ్ఞాపకంగా చేయండి, జ్ఞాపకంగా చేయండి అని వెళ్తుంది అంటున్నా, కానీ జ్ఞాపకార్థంగా చేరింది. ఆయన ప్రార్థనలు, ఆయన కర్మకార్యాలు జ్ఞాపకార్థంగా చేరింది. మనం చేసే కర్మకార్యాలు కానీ, మనం చేసే ప్రార్థన కానీ, మనం జీవించే జీవిత విధానం, నీతి జీవితం కానీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో చేరుదా. అలాగా మనం ప్రశ్న వేసుకోవాలి, మనమే ప్రశ్న వేసుకోవాలి. ఒకరు ప్రశ్న వేశారనుకో, నీ ప్రార్థన జరిగిందా అని అంటారు, నీ ప్రార్థన దేవుడి సన్నిధి జరిగిందా అని అంటారు. నువ్వు దేవుడి సన్నిధిలో నీతి మంతుడిగా నువ్వు జీవిస్తున్నావా? ఆ మనస్సు బయటికి మాట అనకపోయినప్పటికీ కూడా ఏమనుకుంటారంటే, మనస్సులో అనుకుంటారు నువ్వు పెద్ద భక్తిపరుడువా, హెచ్చరిక. కానీ అలా అనుకున్నప్పుడు భక్తి చేయలేవు. మానవుడు ఎప్పుడంటే అతని స్థితి అలాంటిదైనా అతని నోటి నుంచి వస్తున్నటువంటి మాట మనం ఏం చేయాలి, ఆ మాటని, అది దేవుని మాట కనుక నోటి నుంచి వచ్చేది దేవుని మాట, ఆ మాట మనం తీసుకోవాలి. అతని ప్రవర్తన తీసుకుంటే మనం భక్తి చేయలేము. కనుక ఎందుకంటే ప్రతి వారిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎందుకంటే మానవుడు కనుక, నరుడు కనుక, నరుడు కనుక దేవుడు ఆకాశ వైశాల్యం మనం చెప్పుకున్నాం కదా, ఆకాశ వైశాల్యంలో ఆయన పవిత్రత కనపడలేదంట. ఆకాశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు, నేత్రాలు, ఆకాశం అంతా కూడా అందులో పవిత్రత కనపడలేదు. దేవలోకంలో ఆయన దేవలోకంలో చూడండి 14వ అధ్యాయం 7వ గ్రంథం, ఆలోచించుము. 14వ అధ్యాయము 15వ వచనం. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు.
ఆకాశ వైశ్యాలము ఆయన దృష్టికి పవిత్రము కాదు. 15 ఆలోచించుము. దోతల యందు మరి దోతలు మనకు కనబడతారండి. దోతలు మనం ఇప్పుడు చూసామా? దోతలు మనకంటే ఎక్కువనే కదా, దోతలు మనకంటే ఎక్కువే కదా. కానీ మనం పాపులు. కానీ దోతల్లో కూడా ఆయన ఏం చూడలేదంట, నమ్మకం లేదు. దోతల ఏదో నమ్మకం చూడదు. మరి మనుషుల యొక్క నమ్మిక, మనుషులు ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు? దోతలకి దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ, దేవుని దోతలు అనే భయపడింది. కానీ మనుషులలో దేవుని ఆత్మ ఉంది. అయితే దేవుని ఆత్మ, దేవుని దోతల వల్లే ఉంటారు. వృత్తుల పునరుద్ధానం లేదని చెప్పే సద్దుకయ్యలు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, పర్వతంలో 7 భార్యలు చేసుకొని చనిపోయాడు బ్రతును. పర్వతంలో ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగారు ప్రశ్న. అడిగితే ఒక స్త్రీ 7 వివాహం చేసుకుంటే ఎవరికి భార్య అని అడిగితే అన్నారు, మీకు పరలోకాల గురించి, దేవుని గురించి మర్మము సంపూర్ణంగా తెలియదు కనుక మీరు పొరపడుతున్నారు. పరలోకంలో వివాహాలు జరగవు, దేవతల వలె ఉంటారు అని చెప్పారు. వారు దేవతల వలె ఉంటారు కనుక మానవులకి మనలో ఇంకొక స్థలం లేదు. దేవతలకి మీరు తీర్పు తీర్చేవారుగా ఉంటారు అన్నది. మనిషికి క్షమాపణ అనేది ఉంది. దేవతలకి ఏమండి క్షమాపణ అనేది ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినప్పుడు అన్ని తెలిసినటువంటి వ్యక్తి పొరపాటు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి క్షమాపణ లేదు. తెలియకుండా ఏదైనా పొరపాటు చేశారంటే ఆ వ్యక్తికి క్షమాపణ ఉంటుంది. అలా క్షమాపణ ఉన్నట్లయితే ఒకవేళ తనకి ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్కి క్షమాపణ దొరికేదేమో. మరి తనతో ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారిలో యోధా ఇస్కరియోతు చాలా జ్ఞానం గలవాడు. అతనికి డబ్బు సంచి ఆయనకి ఇవ్వబడింది. అంత జ్ఞానం గలవాడికి క్షమాపణ దొరకగా క్షమాపణ అడిగాడా? అడగలేదు. లేకపోతే ఒకళ్ళు అడిగినట్లయితే దొరికింది. కనుక క్షమించే దేవుడు. మనం దేవుడిని ఎంత ఘోరపాపి అయినా సరే క్షమాపణ అడిగితే దేవుడి దగ్గర క్షమాపణ పొందుతుంది. అంటే దేవుడు తన దూతలను నమ్మిక ఉంచాడు. ఆకాశ వైశాలంలో ఉన్నటువంటి ఈ సృష్టి పవిత్రము ఆయన దృష్టికి కాదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సృష్టి అంతా కూడా ఏకగ్రీవంగా మూలుగుతుంది అని రాయబడింది బ్రహ్మపత్రికలుగా వచ్చింది. అంటే ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి ఎంత దూరం ఉంటుందండి? కానీ ఏకగ్రీవంగా అంటే వాళ్ళు ఏకమయ్యి మాటలు రావు, భాష లేదు,
కన్నులు లేవు, మనుషులు కాదు. కానీ దేవుడు నక్షత్రాలుగా చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలు. కానీ సృష్టి అంతా కూడా ఏకగ్రీవంగా దేవుని యొక్క సన్నిధిలో మూడుకుంటుంది. కనుక మనం కూడా పక్క పక్కనే ఉంటాం. మనం అంతా ఉంటుందండి, పక్క పక్కనే ఉంటాం. కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవము బలపరుచుకోలేకపోతున్నాం. అవకాశం మనకు ఉంది, కానీ అవకాశము కష్టమైనప్పటికీ కూడా సృష్టి ఏకగ్రీవంగా ఉంటుంది. మనము ఎందుకని దేవుని కుమారులు పొందము ప్రత్యక్షత, ఆ మహిమలోనికి నేను కూడా ప్రవేశిస్తాననే ఒక నిరీక్షణ గలదై అని వ్రాయబడింది. సృష్టికి నిరీక్షణ ఉంది, మానవుడు దేవుని పోలికలో పుట్టిన మానవుడికి నిరీక్షణ లేదా? నిరీక్షణ లేదు. కనుక ఇక్కడ మనము మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరాలి, అంటే ఎక్కువగా దేవునితో సహవాసము చేయాలి. చేస్తే మనకున్నటువంటి ఆ బలహీనత, లోకంతో స్నేహం చేస్తే లోకాభ్యాసం అవుతుంది, దేవునితో స్నేహం చేస్తే దేవుని అభ్యాసం అవుతుంది. మన యొక్క బలహీనతలు మనకి అర్థం అవుతుంది. మన బలహీనతలు బట్టి ఇతరులు బలహీనం అవుతున్నారన్న సంగతి మనకి తెలియదు. కొన్ని విషయాలు మనం అవి గ్రహించలేదు. నా బలహీనతను బట్టే వేరే ఒకరు బలహీనవుతున్నాడు, బలం తెచ్చుకుంటున్నాడు అని అనుకుంటున్నాం. ఒకసారి మేము ఒక మీటింగ్ వెళ్ళాలయ్యా అని చెప్పేసేసి ఫోన్ చేసి, అప్పుడు ఈ ఫోన్లు లేవు మన దగ్గర, డబ్బాలో రూపాయి కాయనేసి ఫోన్ మాట్లాడేవాడు. అప్పుడు 5,000 కూడా ఒక ల్యాండ్ ఫోన్ ఉంది. ఆ ల్యాండ్ ఫోన్ చేస్తే అక్కడ అయ్యగారు తీసి నేను పలానా మీటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తారా అని అడిగారు. పర్మిషన్ ఇస్తారా అని అడిగితే నీకు ఆలోచన ఎందుకు వచ్చిందని అన్నా. అంటే వెళ్ళమనే అప్పుడు అర్థం చేసుకుని సరేనా. అప్పుడు నాలో నేనే ఉన్నాను అనుకోండి, మరొకళ్ళని పర్మిషన్ అడగవచ్చా? నేను చేసేది మంచిదే చేస్తున్నాను, చెడు చేయట్లేదు. చెడు చేస్తుంటే ఏం చేస్తామంటే చెప్పకుండా చేస్తాం. మంచి చేయడానికి చెప్పి చేద్దామని అన్నా కానీ పర్మిషన్ రాలేదు అనుకోండి, అప్పుడేం చేస్తాం? వినబుద్ధి ఉందా? మనిషి ఎంత తను వ్యక్తులుగా చేసుకొని జీవించాలో, అదేంటి ప్రార్థనకి మంచి చేయడానికి, ప్రార్థనకి వాక్యం వినడానికి వెళ్దాం వద్దన్నారు ఏంటి అనే మనసు రాదా? కానీ అప్పుడు ఏమర్థం చేసుకోవచ్చు? భక్సింగ్ గారు చనిపోయారు. భక్సింగ్ గారు ప్రపంచంలోనే మంచి భక్తులు, ఎంతో సంఘాన్ని కట్టిన కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. 16,000 సంఘాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఎంతో ఛాన్సీ. చనిపోయినప్పుడు అందరూ వెళ్తున్నారు హైదరాబాద్. పర్మిషన్ లేకుండా వెళ్తాం జ్ఞానం కదా అన్నగారు. అలా నేను ఉన్నానంటే నా ఇష్ట ప్రకారంగా నేను చేయాలనుకుంటే అది నాలో నేనే ఉన్నాను.
నాలో నేను లేకుండా చేసుకోవాలి కదా. భక్తి అంటే నాలో నేను ఉండటమా, నాలో లేకుండా చేసుకోవాలి. అదే కదా భక్తి. సరే మనం అలాంటి భక్తి చేస్తున్నామా? చేయట్లేదు కదా. అది పర్మిషన్ లేదు. దేవుడికి ఏదో చెప్తున్నాం, వెళ్ళిపోతున్నాం. దేవుడు వెళ్ళమన్నాడా? అలాగా మనం అలవాటు పడిపోయాం ఈ భక్తికి, ఆ కమ్యూనికేషన్. ఇప్పుడు అక్కడ కొన్నేళ్ళకి చెప్తే దేవదత్త వచ్చి చెప్తేనే తన దాసులైనటువంటి వారిని పంపించాడు. ఆయన పిలిపించుకొని వాక్యం. ఇప్పుడు మనము పూర్తిగా మనం లేకుండా చేసుకోలేకపోతున్నాం. అర్థమైందా? మనం లేకుండా చేసుకున్నట్లయితే, దేవుడు మనలో ఉన్నట్లయితే, సరే దేవుడిని అడుగుతున్నాం మనం. దేవుడి దగ్గర నుంచి మనకు ఆలోచన వచ్చిందా? అందులో అంతటి అనుభవం అని. సరే దేవుడు మాట్లాడుతుంటే కష్టంగా ఉంది కనుక, దేవుడి సేవకు సమీపంగా ఉన్నారు కనుక ఆ వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి ఫలానా అన్నారు. మనం అడుగుతాం, మంచి చేయడానికే కదా అడుగుతున్నాము. అదే ఏదైనా చెడు చేయాలంటే అడుగుతామా? అడగం కదండి. అది చెడు చేయకుండా చెడు చేయాలంటే కాదంటారు కనుక దేవుడు చెప్పదు అని చెప్పేసి చేస్తాం. కానీ అమ్మగారికి ఫోన్ చేశాను. అమ్మగారికి ఫోన్ చేసి ఇట్లాగా వెళ్ళాలనుకుంటానమ్మా అంటే, అమ్మగారు కూడా పర్మిషన్ ఇవ్వగలనా? పర్మిషన్ ఇవ్వనా? ఎందుకంటే నాకు తెలుస్తుంది మన ఆలోచన. మనం ఏంటి మధ్యలో ఏమవుతాము? అవునా కదా. గోదావరికి వెళ్ళాము, మీటింగ్కి వెళ్ళాము, ఎంప్లాయీస్ మీటింగ్ అయిపోయింది. ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. దాదాపు 10-15 మంది బయలుదేరి ఏం చేసినారంటే, గోదావరిలో లోపల గనులు ఉంటాయంట. ఆ గనులు చూసాం, పదండి అని బయలుదేరాం. ఎవరు చెప్పకుండా వెళ్ళాము? అయ్యగారు ఉన్నారు ఇక్కడ. చెప్పకుండా వెళ్ళాము. చెప్పకుండా వెళ్ళిన తర్వాత అక్కడ జనరల్ మేనేజర్ ఉంటాడు. జనరల్ మేనేజర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మేము ఎంతమంది ఉన్నాం లోపలికి స్క్రీన్ కోసం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కొంతమంది విజయవాడ సంఘస్థులు ఎంప్లాయీస్ ఉన్నారు. వెళ్దాం నా మనసు ఏమనిపిస్తుంది, అయ్యగారికి చెప్పకుండా వచ్చాం ఇక్కడికి. అది కాకుండా లోపలికి వెళ్దాం అంటున్నారు. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోతాం. మధ్యలో ఏమన్నా బొగ్గు అది రాలి పైన పడింది అనుకోండి, అక్కడేమో ఉంటాము. అవిధేయంగా ఉంటున్నారు కదా. అవిధేయమైపోయి మనం వెళ్తే మనం ఇంకా పర్వత దగ్గరికి వెళ్తామా? వచ్చింది ఎందుకు? వచ్చింది ఎంప్లాయీస్ మీటింగ్ కోసం వచ్చాం. అక్కడికి వెళ్ళిందే దేనికోసం? అక్కడ ఆయన అడిగి వెళ్తున్నావా? అడిగితే పర్మిషన్ దొరకలేదేగా అడపడింది. కనుక పిల్లలు మనము ఒకవేళ దేవుని సేవకుల యొక్క ఆలోచన కూడా కొన్నిసార్లు సరైనది కాకపోతుందేమో. కానీ దేవుడు మనలో పెట్టే ఆలోచన కూడా కనుక మన ఆలోచన కాదు, మన పైన ఉన్నటువంటి దేవుని సేవకుల ఆలోచన మనం తీసుకుంటాం. అలాగైనా ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ దేవుని ఆలోచన. అందుకని దేవుని ఆత్మ చేత, దేవుని మనసు చేత, అంటే క్రీస్తు యేసును కలిగి ఉండే మనసు మీరు కలిగి ఉండి, క్రీస్తు మనస్సు మీరు కలిగి ఉండండి అని దేవుడు.
ఆ మనస్సు చేత, ఆ ఆత్మ చేత నడిపింపు కావాలి క్రైస్తవుడికి. అదే ఆ నడిపింపు ఎప్పుడైతే వస్తుందో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడతారు. ఈ మెట్టికి మనం రావాలంటే ఎలా ఉండాలి? ఎవరితో? దేవుడు నాతో పౌలు అంటాడు, సౌలు అన్నాడు, దేవుడు నాతో మాట్లాడలేదు అని అంటాడు. సంసోన్ ఏమన్నాడు అంటే దేవుని ఆత్మ ఆయనలో నుంచి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఇప్పుడు నీలో దేవుని ఆత్మ ఉందా, వెళ్ళిపోయిందా అనేది మనం చూసుకోవాలి. మనలో దేవుని ఆత్మ ఉందా, పోయిందా? సౌలులో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, సంగతి తెలియట్లా. సంసోనులో దేవుని ఆత్మ వెళ్ళిపోయిన సంగతి తెలియట్లా. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే తనకి ఆ క్షవరం జరిగిందో, ఎప్పుడైతే తన రహస్యాన్ని బయట పెట్టాడో, ఆ వెంటనే ఆ వెంట్రుకలన్నీ కూడా తీసేయగానే శక్తి పోయిన సంగతి గ్రహించిపోయింది. సౌలులో దేవుని ఆత్మ పోయిన సంగతి ఎవరైనా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుడు మాట్లాడతాడు కదా. దేవుని ఆత్మ మనలో ఉంటే మనతో మాట్లాడతాడు కదా. దేవుని ఆత్మ మనము అవకాశము ఇవ్వకుండా, దేవుని ఆత్మకు మనం అవకాశం ఇవ్వకుండా మన ఆలోచనే మనం తీసుకొని, లేదా మన సహోదరుల ఆలోచన, అనుకూల సహోదరుడి ఆలోచన తీసుకొని, లేదా ఒక సేవకుని ఆలోచన తీసుకొని చేస్తే ఎలా? కొన్ని మెట్లు ఉన్నాయి కదండి. అంటే మనలో మనం ఏమైపోవాలి? మన మనస్సు, నాలో నేను ఒక మనిషిగా ఉన్నాను, నా మనస్సు ఏమైపోవాలి? అది చనిపోవాలి. అది లేకుండా అది క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఇంటి మనస్సును మీరును కలిగి మంచిగానే కనపడుతుంది. మనం చేసేది అంత మంచిగానే ఉన్నట్టుగానే ఉంది, ఈ చెడు కనపడట్లేదు. కానీ మరి ఇప్పుడు భక్తుల యొక్క వాక్యాన్ని వినడానికే నేను ఆశపడ్డాను కదా, పర్మిషన్ ఎందుకు దొరకలేదు? ఏదో జరగబోతుంది. నేను నేర్చుకోవడానికి వెళ్ళాలనుకున్నాను, కానీ నేను అక్కడ బోన్లో ఏదో ఒక మేకలను పెట్టారు. ఆ పులి చేసిందని దాన్ని తినాలని ఆ బోన్లోకి వెళ్ళింది, పడిపోయింది. అంటే మేక పిల్లలు తినటం అనేది సరైనది కాదా? పులికి మంచి మేతే కదా ఏమో. ఓకే, అలాగే మన జీవితంలో కొన్ని మర్యాదలు, భక్తి అనే దానికి మంచి ఆహారమే కదా అని చెప్పేసి బోర్లో పడుతున్నాను. దేవుని బిడ్డలు ఎంత కావాలి కదా, వాళ్ళకి తెలుస్తుంది, మనకి అర్థం కాదు. మనకేమనిపిస్తుంది? మనకేమనిపిస్తుంది? మనల్ని పంపట్లేదు ఏంటా? యేసుక్రీస్తు ప్రభువు మన శిష్యులైనటువంటి వారిలో ఒక తన తండ్రి చనిపోయాడు, పార్టీకి వస్తాను అని అన్నాడు. మనం చెప్పండి, శిష్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు అయ్యో పద నేను కూడా వస్తున్నానా అన్నాడా ప్రభు? నా తండ్రిని చనిపోయాడు, తండ్రి చనిపోయి పాతి పెట్టి వస్తానయ్యా అని అంటే పర్మిషన్ ఇచ్చాడు ప్రభు. ఆ సందర్భంలో తన మనసు ఎలా ఉంటుంది? మన మనస్సు ఎలా ఉంటుంది చెప్పండి. మనలో మనం ఉన్నప్పుడు
నేను కదలాలంటే నా పైన ఒక గైడ్ ఉంటాడు, ఆ గైడ్ నన్ను గైడ్ చేస్తే తప్ప నేను కదలను అని అన్నా అనుకో. అరే ఎలా పంపడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదండి, ఇచ్చాడు. మరి మనకి నా తండ్రిని చనిపోతేనే పర్మిషన్ ఇవ్వలేదు కనుక నేను నీ దగ్గర ఉన్నానని వెళ్ళిపోయాడా? శిష్యులలో అక్కడ రాయబడింది కదా, వెళ్ళిపోయాడా? అవును. అలాంటి భక్తి మనకి దాంట్లో 1000 వంతులు ఒక వంతు ఒక ఇస్రాయేలు అంతా కూడా లేదు. చిటికినంత భక్తి కూడా చీటికంత భక్తి కూడా లేకపోతే ఈ ఎక్కడ రవ్వంత నిప్పు తీసుకెళ్ళి ఈ ఎక్కడ ఏమా ఉడకాలా కూర, అమ్మ ఉడకాలా, రవంత నిప్పుతో ఏమవుతుంది? రవంత బట్టి ఏమవుతుంది? కొన్ని త్యాగాలు మనం చేయవలసి ఉన్నాయి. ప్రభు పర్మిషన్ ఏమో ఇంత చెప్తే ఏమవుతాడు అనేది ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుసు, మనకు మాత్రం తెలియదు. పర్మిషన్ లేకుండా మేము శుక్రవారం ఇక్కడి నుంచి ప్రయాణమే వెళ్తున్నాం, సేవకులు కూడా వెళ్తున్నాం. ఆగిరిపల్లి దాటేటప్పుడు ఫోన్ వచ్చింది మా ఫోన్లో. ఏంటంటే అందులో ఒకసారి మంగళగిరి వచ్చి ప్రార్థన చేసి అన్నాను. ఆయన సీరియస్ కండిషన్లో ఉన్నారు, ఐసీలో ఉన్నారు, అవన్నీ ఉన్నాయి కనుక ఒకసారి వచ్చి ప్రార్థన చేశారు. అంటే వెంటనే వెళ్ళిపోదామా లేకపోతే ఎలాగా? బయలుదేరింది ఎక్కడికి? సరే మనం నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళిపోతాం కదండి. నేనేం చేశానంటే నా ఆలోచన బట్టి నేను వెనక్కి వెళ్ళటం ఇష్టం లేక రోజు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ విన్నాము. విన్న తర్వాత హెడ్ క్వార్టర్ పర్మిషన్ తీసుకొని వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. హెడ్ క్వార్టర్ దగ్గరికి వెళ్ళి సరే వెళ్ళి కలుగుతున్నా గత గురించి మాట్లాడేమ్మా, నేను ఇట్లా సంగతి అంటే కాదు, నేను ఇప్పుడు అటు వెళ్తున్నాను, ఆ కారు ఎక్కువ ఏమైపోయింది సార్ కారు అయ్యా నేను కారులో వస్తున్నానంటే అంకుల్ ఖాళీ లేదు కారులో, మా అమ్మాయిను 5 పిల్లలు ఉన్నారు, పోవాలంటే కష్టం, ఖాళీ లేదు సార్ బస్సులో వెళ్ళొచ్చలేమన్నా. దేవుడు చెప్పారు కాదు, దేవుడు చెప్పడం క్రమం, అక్రమం అనేది దేవుడు చెప్పడం కాదు. సరే ఇప్పుడు నేనేం చేశానంటే మామూలుగానే తీసుకుని కొంచెం అటు వెళ్ళి ఆ బ్యాగ్లో తీసుకొచ్చుకోవడానికి వెళ్తే వీళ్ళకి ఏమన్నారంటే ఆ వచ్చే అమ్మాయిని ఆపేసేసేసి అద్దులు ఎక్కించుకోండి అని. ఎవరు గర్భుడికి తప్పే కాదు, గర్భుడి ఇంకా రావాలి అని నా మాట. ఈ ఎంక్వైరీలో మధ్యలోనే ఏమైపోయింది, నా ఆశ్చర్యం కలిగింది. వెంటనే వెళ్ళిపోయాం అక్కడికి. టైం ఉంటే నేను కూడా వస్తాను, లోపలికి వెళ్ళి మాకు టైం లేదు అసలు, నన్ను కూడా లోపలికి వెళ్ళాలంటే సరే మంచి ప్రాముఖ్యమైనటువంటి పని మీద అనుకున్నాను. అప్పుడు సరే మీరు ఎవరంటే నాకు ఫోన్ చేయాలని తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఆ వెంటిలేటర్స్ మీద ఉంచారు, ఐసీలో ఉంచారు. నేను లోపలికి వెళ్ళలేదు, టైం అయిపోయింది, ప్రార్థన చేద్దాము అని వెళ్ళాను కదా. సార్ పర్మిషన్ దొరికింది కదా. ఆ బ్యాక్గ్రౌండ్ హిందూ
వాళ్ళందరూ హిందువులు, అంతా హిందువులు. కానీ వాళ్ళ పిల్లవాడు మాత్రం, పెద్దవాడు మాత్రం వాడలు దేవుడు తెలుసుకొని ప్రార్థన చేసేవాడు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత బయట తీసుకొచ్చాను, అప్పుడు డిశ్చార్జ్ చేసేసాను. తీసుకెళ్ళిపెట్టి నామం లేదు అన్న లెక్కలు. అప్పుడు ఏం చేశారంటే కొబ్బరి తీసుకురాయని చెప్పేసి కొబ్బరి తీసుకొచ్చేసి ప్రార్థన చేసేసి సేవలు వేసి చుట్టూ వాళ్ళ గ్రామంలో వాళ్ళు నిలబడ్డారు. ప్రార్థన చేసిన తర్వాత తీసుకెళ్ళిపోయారు. ఇంటికి తీసుకెళ్ళిపోయి శనివారం గడిచింది. ఆదివారం నైట్ శ్రీకాకుళం వెళ్ళి ఆ నైట్ తీసుకొని వంటలో వస్తున్నాను. ఏమో నూజివీడు ఉంటుంది. వస్తుంటే అక్కడ గుంటూరులో ఆ బస్ స్టాండ్లో కొంచెం టిఫిన్ చేద్దామని చెప్పేసి క్యాంటీన్ ఉంటే క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్నాము. కోడొచ్చి అంటుడు అతను చనిపోయాడు, అక్కడికి వెళ్ళండి, నువ్వు నష్టపడము. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు వస్తారు. సరేనా, అప్పుడు కొంత డిస్కస్ జరిగింది. ఎలా బదిలీ చేయాలి, అటు పెట్టాలా లేకపోతే కలిసి పెట్టాలి. కానీ కొడుకేమో దానికి సహకరించి, ఈ పెద్ద కొడుకు దానికి సహకరించట్లేదు, చిన్న కొడుకేమో ఏమి సహకరించలేదు. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతుర్లు ఏమో చిన్న కొడుకు పక్షాన, పెద్ద కొడుకు అక్కడే అయిపోయాడు. ఎలాగా సరే కష్టంగా ఉంది, ఇష్టంగా ఉంది, కొంచెం మానేద్దాంలే అనుకుంటాం. అది తెలిసిన ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మనకి బాగా తెలిసినమాట. సరే వెంటనే అక్కులు, సరే వెళ్ళా ఉన్నారంటే ఆ పిల్లలు అక్కులు ఏంటండి అందామని సరే తీసుకొని దేవుని యొక్క సంకల్పము. అక్కడికి వెళ్తే మా మీద గొడవ పెట్టుకుంటారేమో, ఏమో వద్దు. ఎక్కడ గొడవలు అవుతాయి అంటే పెళ్ళిళ్ళ దగ్గర, సాముల దగ్గర గొడవలు అవుతాయి. ఫంక్షన్లో జరిగేదంటారు. అక్కడ ఎవరెవరు వస్తారంటే పాపం చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పాపం ఏడుపుగా దొంగ ఉంటారు. పైనుంచి వస్తారు సరే, ఆ ఊరోళ్ళు కాదు, పక్కన ఊరోళ్ళు, ఆ పక్క నుంచి వస్తారు ఊరు వాళ్ళు కానీ ఇంకా పై వాళ్ళు కానీ ఎవరు అది చేయడానికి ఇల్లేదు, ఇచ్చేయడానికి నాదేమంటారు. సరే మేమేంట చేయాలన్నారు అంటే దేవుని సంకల్పము ఎలా ఉండాలో అలా దగ్గర జరగదు. కానీ ఆ టైం మనం వెళ్ళకపోతే, కానీ వెళ్ళాలి, వెళ్ళి చేయాలి. ఇప్పుడు నా వల్ల కాదు ప్రభా అని అంటానికి వీలు కాదు. దేవుని ఆత్మ ఉంటేనే, దేవుని ఆత్మ లేకపోతే చెప్పినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. అవునా కదా, వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాలి. ఏ సేవకు రావద్దు అని చెప్పారు, తీసుకెళ్ళారు కదా. తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటే అక్కడ ఇద్దరు సేవకులు అంటే ఆ ఇద్దరు సేవకులను కలుపుకొని నేనేం చేశానంటే ప్రార్థన చేసేసి మాటలు చెప్పేసి ప్రార్థన చేద్దామంటే అందులో ఒకరు అన్నారు, స్నానం చేయకుండా శుభ్రం కాకుండా ప్రార్థన ఎట్లా అదొక విధానం. సరే స్నానం చేసేటప్పుడు ఈ జనం అంతా ఎక్కువ మంది వస్తారు, మమ్మల్ని ప్రార్థన చేయడానికి చేస్తారా? చేయలేదు. ఎక్కువైపోతుంది, సంఖ్య అంటే ఎక్కువైపోతుంది కదా. మేము కొద్దిమంది ఏదో నలుగురు ఐదుగురు వచ్చిన బాధ కనుక అలా కాదు, అలా బలం చెప్పేసి చక్కగా ఎవరు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు, చక్కగా వాక్యం విన్నారు, ప్రార్థన చేస్తాము. మా తండ్రి దేవుని యొక్క ఏర్పాటు
అంటే ఒక క్రమానికి దేవుని యొక్క ఏర్పడింది అనుకున్నాను నేను అప్పుడు. నేను వెళ్ళిపోవాలి మళ్ళీ విజయవాడలో ప్రార్థన పెట్టాను. మీకు కనపడాలి కదా నేను మళ్ళీ విజయవాడలో ప్రార్థన పెట్టాలి. ప్రార్థన అంటే వర్షం కానీ దేవుని ఏర్పాటు. నేను నా వల్ల కాదు ప్రభా, నేను వెళ్ళలేను ప్రభా అని అనడానికి దేవుని యొక్క ఏర్పాటు, దేవుని నడిపింపు మనకి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా మనుషులు వాళ్ళు హృదయపూర్వకంగా బయలు ఇచ్చి హృదయపూర్వకంగా దుష్క్రియ చేయుదురు. దుష్క్రియలు ఇక్కడ దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకోవట చూచి మనుషులు భయను విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. కనుక అన్నయ్య సఫీరాలు అబద్ధం ఆడారు, గుంపులో చేరారు. ఏ గుంపులో చేరారు? పరిశుద్ధుల గుంపులో చేరారు. చేరి ఏం చేశారు? ఇద్దరు ఒకటైపోయారు. ఒకటైపోయి అందులో భూమి ఇంతకే అమ్మిందిరా అని అంటే ఇంతకే అని అబద్ధం ఆడారు. వెంటనే పాపానికి చేతము మానవు. మరి ఆ దినాల్లోనే ఆ ఆత్మశక్తి పనిచేసిందా? ఒక్కల మీద పనిచేసిందా? వాళ్ళిద్దరి మీద, ఇద్దరు కలిసి అప్పుడు వాళ్ళకు ఇంకా అబద్ధికులు ఎవరు లేరా? భయపడిపోయారు కదా అందరూ. భయపడిపోయి ఏం చేశారు? ఇక్కడ దుష్క్రియ శిక్ష శీఘ్రంగా వచ్చిందా? మనం మాట్లాడు అక్కడ వెంటనే శీఘ్రంగా వచ్చింది అననీయ సఫీరాలకి. ఇప్పుడు అబద్ధం ఆడితే శిక్ష శీఘ్రంగా వస్తుందా? ఎందుకని అంటే దేవుడు కనికరం గల దేవుడు ఇప్పుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ప్రేమ పెరిగిందా మన మీద? ప్రేమ పెరిగినప్పుడు మనకు భక్తి పెరగాలా లేదా? దేవుడు ప్రేమే కనపడుతుంది. ఆయన ప్రేమే పెంచుకుంటున్నాడు కానీ మన పట్ల మన భక్తి ఆయన పట్ల పెంచుకోవటంలా ఏమా అంతేనా? అవునా చెప్పండి. మన భక్తిని పెంచుకోవాలా? ఎప్పుడు ఆయన ప్రేమనే మన బ్రతికినంతకాలం ఆయన ప్రేమనే మనం చూద్దామా? మన భక్తిని పెంచుదామా? చెప్పండి. మన భక్తిని పెంచుదామా? చాలు ఈ భక్తి పరలోక రాజ్యానికి ఈ భక్తి చాలదు. దేవుడి సార్లు అయ్యగారు చాలా సార్లు చెప్తున్నారు, ఎంతో 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 చెప్తున్నారు, కానీ చాలు. ఇంకా మన భక్తిని మనం పెంచాలి శీఘ్రముగా. హృదయపూర్వకంగా ఎంతవరకు పోయిందండి? భయభయంతో చేసేవాళ్ళు ఇప్పుడు హృదయపూర్వకంగా అబద్ధం ఆడేస్తున్నారు. హృదయపూర్వకంగా ఎవరి పడుతుంది? ఎందుకని? శిక్ష రాకపోవడం. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నాం? మన జీవిత విధానంలో ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలము? పరలోక రాజ్యానికి చేరాలి కదా మన భక్తి. పరలోక రాజ్యానికి చేరకుండా మరి మన భక్తి చేసిన వ్యర్థం అవుతుంది కదా. దేవుని యొక్క సంకల్పము ప్రతి వారి పట్ల ఏదో ఒక, కనుక మనలో మనం ఏమైపోవాలి? లేకుండా పోవాలి.
భక్తి అంటే చెప్పండి, మనలో మనం లేకుండా చేసుకోవాలి. మనం ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి స్థానం. దేవుని ఆత్మకి స్థానం ఇచ్చి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు అప్పుడు మనం లోబడతాం, హెచ్చరికకి లోబడతాం, దేవుని వాక్యానికి లోబడతాం, విధేయం అవుతాం, తగ్గించుకుంటాం. అప్పుడు మనం దేవునికి అప్పగించుకుంటాం. తండ్రికి అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు, తను అప్పగించుకున్నాడు. అట్లాగే మనం కూడా దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకి మనం అప్పగించుకోవాలి. ఆత్మ ఇప్పుడు నడిపిస్తుంది. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. కనుక ఆత్మ మనల్ని నడిపిస్తుందా, మన మనస్సు నడిపిస్తుందా? చెప్పండి. అంటే మన మనస్సు కూడా మంచి నడిపించినట్టుగా ఉంటుంది కదా, మంచిగా నడిపించినట్టుగానే ఉంటుంది. కానీ అది మనం గుర్తించాలి, మంచో చెడు. కనుక దేవుని ఆత్మ చేత నడిపింపు. ఆత్మను పోగొట్టుకున్నటువంటి సౌలు రాజ్యాన్ని, ఇశ్రాయేలీకి రాజుగా ఉండవలసినటువంటి రాజు, బెన్యామీను గోత్రం నుంచి ఎంపిక చేయబడినటువంటి రాజుగా ఉండవలసినటువంటి సౌలు ఏమైపోయాడు? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆత్మతోనే అంతము అయిపోయింది. మన జీవితంలో దేవుడు మనం చేసినటువంటి ఈ ఉపకార మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ భక్తిలో పెంచుకోవడానికి దేవుని ఆత్మ నీలోకి వాసం చేస్తుందా? దేవుడు నీకు వచ్చే ఆలోచనలన్నీ కూడా అది దేవుని ఆత్మ చేత నడిపింప, లేకపోతే మన దృష్టికి మనం నీతిమంతులమే అని కూడా సొలొమోను రాస్తున్నాడు కదా. నీ దృష్టికి నీవు యథార్థవంతుడు, నీ దృష్టికి నీవు నీతిమంతుడివి. నీలో పౌలు అంటాడు, నా యందు నాకు ఏ దోషము కారణాలు అని అంటాడు. అదే కదా, నాలో నాకు ఏ దోషము కారణాలు అని అంటాడు. కనుక మనం కూడా ఎలా ఉన్నాం, మన భక్తి విధానాల్లో ఎలా ఉన్నాం కదా. సువార్తను చెప్పింది ఇక్కడ మన అందరూ అందరూ చెప్తాం. బాగలేదు, సీరియస్గా ఉంది కండిషన్ అని అంటే సరేనని ఏమో నేను చెప్పిన తర్వాత నేను జాబ్ చేస్తాను, నా మనసు జాబ్ చేస్తాను. నేను జాబ్ చేసే మనసు, నా మనసు మంచిదా చెడ్డదా? ఏమా జాబ్ చేస్తుందంటే బైబిల్ చదువుకుందాంలే, ప్రార్థన చేసుకుందాంలే అనిపిస్తుంది నాకు మరలా. ఇప్పుడు ఏది మంచిది? ఇప్పుడు యూనిట్లో ఏది కన్ఫర్మ్ చేసుకోవాలి? రెండు ఏది కన్ఫర్మ్ చేసుకోవాలి? బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుందాంలే అని అనేది కన్ఫర్మ్ చేసుకున్నామా, లేకపోతే ఆ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం కన్ఫర్మ్ చేసుకున్నామా? కనుక అప్పుడు ఏం చేయాలి? పరిస్థితులు ఎలాగైనా ఉండని, ఏ రీతిగా ఉండని, లేకపోతే ఆత్మ విషయంలో ఉత్తరవాదేవుడు ఏసుగా గ్రంథంలో ఉంది కదా, ఆత్మ విషయంలో ఉత్తరవాదేవుడు. కనుక అతని దగ్గరికి వెళ్ళి కనుక్కొని అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని మంది చికాకులు వస్తామంటే, బాధలు వస్తామంటే, సమస్యలు వాటన్నింటినీ ఎత్తుకోసుకొని అన్ని చేసుకొని అలా కదా వెళ్ళిపోయి అతని చేత ఏం చేయించాలి? దేవుడిని
లేదా మీరు చక్కగా ప్రార్థనలో దేవుడు స్వస్థపరిచేవాడే కదా, దేవుడికి మొదలుపెట్టుకుంటే నీ కుటుంబం అంతా రావచ్చు కదా. ఏమో నువ్వు భార్య స్థానంలో ఉన్నావు కదా, కనీసం వచ్చి దేవుడి సంఖ్యలో మాట్లాడు. మేము వెళ్తున్నాం కదా ప్రార్థనకి, వెళ్ళండి కాదనుకున్నా, ప్రార్థనకి వెళ్తున్నాం కాదనుకున్నా. కానీ ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇంటి దగ్గర ఆ డాక్టర్ గారు ఇంటికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ గారు ఆయన వచ్చాడు. ఈరోజు నాలో నీకు తగ్గట్లేదు, వాంతులు నీకు తగ్గట్లేదు, ఆ డాక్టర్కి పిలవమంటే హాస్పిటల్కి వెళ్తున్న డాక్టర్ని పిలవమంటే పక్కనే ఉంటే హోమ్ డాక్టర్ ఉంటాడు కదండి, ఆయన చేసి నాకు ఇంజక్షన్ చేసాను తగ్గలా. తగ్గలేదు ఏమవుతుంది, అంతకంటే విలువైన డాక్టర్ ఉంటాడు కదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు సంగతి ఏదో ఆ దగ్గర కూడా కాలేదంటే మరొక డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తారు కదా. కనుక నువ్వు ఇక్కడే ఉంటే ఎట్లా కుదురుతామా, డబ్బులు అయిపోతాయి, డబ్బులు అయిపోతాయి అని అనుకుంటే రాకపోతే ఏం చేస్తాం. కనుక ఏమవ్వాలి, వెళ్ళాలా లేదా, ఏం చూసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఇంజక్షన్స్ ఇచ్చి మెడిసిన్ ఇచ్చి అన్నీ చేసి మన సాయంత్రం కూడా రాయి అమ్మా అని చెప్పారు. అప్పుడే రికవరీ అయింది. కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామయ్యా అంటే తగ్గకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, శరీర బలహీనతలో తీసుకెళ్ళిపోవడానికి. మరి స్వస్థపరిచే దేవుడు నీకు స్వస్థపరుస్తాడు, ఈ రీతిగా స్వస్థపరుస్తాడని మీకు హెచ్చరిక చేసిందని కానీ మీరు ముందుకు రాలేకపోయారు. సరే, ఈ సమయంలోనైనా నీ పాపాలు ఒప్పుకుంటావా? ఈ సమయంలోనైనా నీ పాపాలు, కొంతమంది అక్కడ భార్య పక్కనే ఉంది, తల్లి పక్కనే ఉంది, ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? లేదు. ఏం చేయాలని మీ పక్కకి వెళ్తున్నాను, నీ దోషాన్ని ఒప్పుకుంటావా? మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు ఆ స్థితి? దేవుడు నమ్మదగిన దేవుడు కదా. దేవుడు మరి దూతల మీద నమ్మకం చెప్పలేదు, ఆకాశ వైశాల్య విశాలతలో కూడా ఆయన పవిత్రము కాదని చెప్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమించే దేవుడు. ఎంత ఇదైనా కానీ దేవుడు కాపాడుతున్నాడు కదా. ఇప్పుడైనా నీవు ఒప్పుకో, ఇప్పుడైనా నీవు ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ అదే అన్నాడు కదండి గాలిసింహం దగ్గరికి వచ్చి, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఒకవేళ క్షమించబడవచ్చునేమో, ఒప్పుకో అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేయండి. ఏంటంటే మీరే నా అయ్యా మేము చేస్తున్నాం అయ్యా ప్రార్థన అంటే, చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు ఒప్పుకోవాలి కదా, నేను చేస్తున్నాను ప్రార్థన. దేవుడు మనల్ని కనికరించే దేవుడు. పాపాలు ఒప్పుకుంటూ ఒకవేళ ఆత్మ ఎంత అవకాశం అండి, చివరి గడియల్లో కూడా పాపానికి క్షమాపణ కలుగు చేయడానికి దేవుడు ఇంకా ఆయన చూస్తూనే ఉన్నాడు, ఇంకా పంపిస్తున్నాడు. చివరి గడియల్లో ఎంత ఘోర పాపినైనా కానీ ఆ పాపంతటిని కొట్టివేయడానికి ప్రభావి పాపిని సిలువలో దొంగ నేను పాపిని నన్ను క్షమించమని అడిగాడా? ఏమని? యేసు నీకు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఆయన ఒక దొంగని మందలించాడు. మనకి న్యాయము, ఈ శిక్ష
చూడండి, అక్కడ ఏం వేసుకున్నాడు ఆయన? ఇది నాకు న్యాయం, నేను చేసిన దొంగతనానికి, నేను చేసిన పొరపాటుకి ఇది నాకు, ఈ శిక్ష నాకు న్యాయమే అని మొదటి వాడిని గద్దించి ప్రభుత్వ ప్రభు నా పాపాలు క్షమించి మన అనలేదు అక్కడ రాయబెడతా. నేను నీ రాజ్యంతో వచ్చినప్పుడు దయతో నన్ను అంత ఈజీగా క్షమించేసి దేవుడు మనకు ఉండగల అంటే ఎంత దేవుడు ఏ క్షణంలోనైనా ఏ చివరి గడిలోనైనా ఆ నోరు తెరుస్తాడేమో ఆయన రాజ్యంలో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడే. అందుకని నేను ఎవరిని కరుణిస్తున్నానో వారినే ఎవరిని కరుణిస్తాను వదిలేసేసుకొని ఇక ఈ శాశ్వత జీవితంలో దీప్తిగా దేవుడి కోసం మనల్ని మనం అంకితం చేసుకుని దేవుడికి అప్పగించుకుంటే దేవుడి సహాయం ఎంత గొప్ప సహాయంలో. కనుక అన్నయ్య సభ్యుల వాళ్ళు అబద్ధాలు ఆడిన వెంటనే క్షణంలోనే వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు చూసి అందరూ భయపడిపోయారు. లేదా మనం ఎన్నిసార్లు క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నాం, చేయకూడదు పనులు ఎన్ని చేస్తున్నాం, మాట్లాడుకోవడం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, మనసు ఎలా ఉంచుతున్నాం. కానీ దేవుడు మనల్ని కనికరం చూపించి క్షమిస్తున్నాడు. ఇంకా ఎంతకాలం అంటే వాళ్ళన్నా క్షమించకూడదా దేవుడు? అన్నయ్య సభ్యులని అలాగే క్షమించకూడదా? ఎవరి కోసము వాళ్ళని మాదిరి పెట్టారు? ఎవరి కోసం అండి? మన కోసమే, మన కోసమే. కానీ దేవుడు మనల్ని ఇంకా క్షమిస్తున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు. అది మనం గుర్తెరిగిన వాళ్ళు, మన పాపాలు లేకుండా దేవుని ఆత్మచేత నడిపింపు. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా అనుకోవడం చేత వారు హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారంట? దుష్క్రియలు చేయరు. హృదయపూర్వకంగా అంటే ఏ గద్దింపు రావట్లేదు, ఏ శిక్ష రావడం లేదు, ఏ హెచ్చరిక రావడం లేదు, నిర్భయంగా ఉన్నాను. కనుక మనం వేయాలి ఇంకా ఎక్కువగా హృదయపూర్వకంగా పొరపాటు చేద్దామా? ఏమా క్రమానికి మనం అలవాటు పడి ఏదైనా కానీ నీతికి అలవాటు పడి మనం ఇది ఒక క్రమం తప్పి జీవిస్తున్నాం, క్రమం తప్పి ప్రవర్తిస్తున్నాం, క్రమం తప్పి నడుస్తున్నాం, చేయకూడని చేస్తున్నాం అనే భయము, దేవుని యొక్క భయము మనల్ని ఏలేటట్టుగా మనము సిద్ధపడాలి. దేవుని భయం ఏమవుతుంది? నిర్భయం ఏర్పడుతుంది. నిర్భయం అనే దాంట్లో ఏముంది? అపవాదం ఉంది. రాత్రికి వెళ్ళు, కానీ రాత్రికి వెళ్ళు, వెళ్ళొద్దని చెప్పట్లా, వెళ్ళు. కానీ రాత్రికి బయటకు వచ్చినప్పుడు అవి విను, అవి మర్చిపో, నేను చెప్పి చెయ్యి. స్మూత్గా నడిపిస్తున్నాడు అపవాది కూడా, చాలా స్మూత్గా నడిపిస్తున్నాడు. మనము దాన్ని వారించి దేవుని యొక్క వాక్యాన్ని చాలా బలంగా మనం తీసుకొని ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆయన రాజ్యము, ఆయన నీతి, మన పరిశుద్ధత, పవిత్రత, లోకం కాదు. నేను ఎదిరించే మనిషిని నువ్వు ఎదిరించగలను. ఏం కావాలని? నిన్ను ఎదిరిస్తున్న మనిషిని నువ్వు ఎదిరించడం కాదు, ఆ వ్యక్తిని దేవుడికి అప్పగించగలిగే స్థితి రావాలి. దేవుడు ఎవరు చెప్పాలి? చెప్పండి, ఎవరు చెప్పండి? మన దగ్గర ఉన్నటువంటి ఒక కుటుంబం
ఏమైపోతుంది? నశించిపోతుంది. దుష్టుడు దొంగిలించేస్తున్నాడు. వారిని ఎలాగైనా వారిని దేవుని ద్వారా ఐక్యపరచడానికి, ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దుష్టుడైన వాడు నాలో ఏదో తెలియదుగా దేవుడు తప్పు చేయనటువంటి వాడు, పాపం చేయనటువంటి వాడు ఎవరో లేరని, ఒక్కరూ లేడని కూడా దేవుని వాక్యము ఉంది. కనుక మనం సంఘంలో కొన్ని విషయాలు అంటే పవిత్రులమై ఎందుకు చెప్తానంటే, మనం పవిత్రులమై ఒక క్రమబద్ధంలోనికి మనం రాగలిగి మనం ప్రార్థన చేయగలిగినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆనందిస్తాడు. నీ ప్రార్థన నీ కొరకే కాదు, నీ ప్రార్థన సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో కూడా ఉపయోగపడేదిగా ఉంటుంది. కానీ అలాగే మనం అందరం కూడా సంఘాన్ని అలా పటిష్టపరుచుకొని బలపరుచుకొని సంఘంలో సంఖ్య పెరగడంలో ఉపయోగాన్ని భక్తి లేని సంఖ్య లాభంగా ఉంది. కనుక భక్తిని పెంచి, నీతిని పెంచి, ప్రార్థన పెంచినప్పుడు ఒక వ్యక్తిలో ఆ అపవిత్రత పోవాలి. ఆ అపవిత్రత పోవాలి. ఒక వ్యక్తి ఉద్యోగం అనేది ఉద్యోగం అనేది మంచిదా, చేస్తున్న పొరపాటు అనేది మంచిది. ఆయన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది? ఉద్యోగం మానేస్తే పొరపాటు మానేస్తారు. అదేమైనా ఏం ఆలోచన? అసలు పొరపాటే మానేస్తే ఏదైనా చేసుకోవచ్చు. కానీ మానేయాల్సింది ఏంటి? పొరపాటు కానీ ఉద్యోగం కాదు కదా. కనుక ఏది మానాలో ఏది మానకూడదో కూడా గ్రహింపు రావాలి. కనుక ఉద్యోగం మనకున్న అనుకున్నటువంటి ఆ పొరపాటుని మనం తీసుకురావాలి. ఆ పొరపాటు ఉన్నట్లయితే ఆ మనస్సు ఉంటే ఎక్కడికి పోయినా కానీ అది పనిచేస్తుంది. అంతే కదా, ఎక్కడికి పోయినా పనిచేస్తుంది. కానీ అది లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ యథార్థవంతుడివే శుద్ధులవు. కనుక ప్రభు సన్నిధిలో మనం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవడం చేత భయము విడిచి అంటే దేవుని భయము విడిచి హృదయపూర్వకంగా పొరపాటు చేస్తున్నారు. అది చిన్న దాని గురించి పెద్ద దాని వరకు మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. కనుక మనం దేంట్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ బలహీనతలో గుర్తించగలిగి దాని వరకు బయట ప్రార్థన చేసుకున్నాం. అడుగులో దేవుడి సన్నిధిలో దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఇజ్రాయేలుని కాపాడువాడు కొనుగోలు నిద్రపోవడానికి దేవుడు ఆశపడుతున్నది కదా. కనుక దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని వ్యర్థపడుతామా? వ్యర్థముగా జీవితాన్ని గడుపుదామా? ప్రార్థన చేసుకున్నాము. వ్యర్థమైన దాన్ని విపడిద్దామా? దేవుని ఆత్మ నడిపింపు లేకుండా మన మనస్సుని మనమే బలపరచుకొని దేవుని కార్యాలయంలో బలహీనమైన వాటిలో